గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం మీడియాకు తెలిపేందుకు చేస్తున్న ఏర్పాట్లు ఎలాంటి లోపం ఉండకూడదని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల వారీగా ఆయన పరిశీలించారు. లెక్కింపునకు అనుగుణంగా బల్లలు, వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు కంప్యూటర్లు, లెక్కింపు గదిలోకి సిబ్బంది, ఏజెంట్లు ప్రవేశించేలా వేరువేరుగా బారికేడ్ల ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత ఆర్వోలకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట సంయుక్త కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, మార్కాపురం ఉప కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీలత, పోస్టల్ బ్యాలెట్ జిల్లా సమన్వయకర్త విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కొప్పోల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న నాటక పోటీల్లో భాగంగా చైతన్య కళామండలి వారి స్వప్నం రాసిన అమృతం, గుంటూరు జిల్లా కాట్రపాడు చెందిన ఉషోదయ కళానికేతన్ వారి విముక్తి నాటకాలు ప్రదర్శించారు. 3 రోజు నాటక ప్రదర్శనలకు వరగాని కళా పరిషత్ అధ్యక్షులు పోవూరి నాగేశ్వరరావు హాజరై కళా పరిషత్ను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. స్వప్న వెళ్దామా? ఎవరది? తను మిమ్మల్ని అడిగేది. తను నా భార్య. మీ భార్య? యా. ఆమె క్రింద పడ్డట్టు శబ్దం వచ్చింది. కంగారు పడకు, తను లేచి రాలేదు. ఆమె వస్తుందని కాదు, ఆమె ఎందుకు అలా బాధపడుతుంది అని. తను బ్రతకలేదు. తనతో నాకు బ్రతుకు ఎలాగూ లేదు, అలాగని చావను లేదు. అది నరకమో త్రిశంకు స్వర్గమో నాకైతే తెలియదు. ఆమెకి ఏమైనా కావాల్సి పిలుస్తుందేమో. అందుకే నెలకు 30,000 ఇచ్చి పని మనిషిని పెట్టాను. ఆమె కావలసినవన్నీ ఏర్పాటు చేసి సాయంత్రం 7 గంటలకల్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకల్లా వస్తుంది. ఇంకా ఏమైనా కావాలేమో. పెళ్ళి అడిగేదా? చెప్తా. నీకు అనవసరం అనుకుంటాను. ఆ గది తలుపుల దగ్గరికి వేసేసాను. ఇంకా ఆమె కేకలు మనకు అస్సలు వినపడవు. నన్ను క్షమించండి. ఎందుకు? అంటే మీ పర్సనల్ విషయంలో నేను జోక్యం చేస్తున్నాను. స్వప్న కమాన్, ఈ రోజు నా పర్సనల్లో నువ్వు కూడా ఓ పర్సన్వే, ఓకేనా? ఇక బయలుదేరదామా? స్వప్న 1 minute. నువ్వు నాకు అందించిన ఆనందానికి నేను నీకు తిరిగి ఇస్తున్న బహుమతి. ప్లీజ్ టేక్ ఇట్. స్వప్న వెళ్దామా? నువ్వు మళ్ళీ నడవలసింది. నువ్వే. ఎలా? నీకు నేనున్నాను సుగుణ, నీకు నేనున్నాను. ఎస్, నిన్ను నేను నడిపిస్తాను, నేను నడిపిస్తాను. నీకు నేనున్నాను. చాలా సంతోషం. ఈ నాటిక మీ అందరికీ నచ్చిందని భావిస్తూ వెంటనే పాపం ఒకరు లోపల పోతే 2 బయటికి పోవాలి. ఈ ఒక ఇల్లే. నువ్వు ఉండవు తాటి చెట్టులాగా. ఆ తాటి చెట్టు 10 మందికి 10 రకాలుగా ఉపయోగపడుతుంది. మరి నువ్వు మాటలు చెప్పడం చెప్తే దేనికి పనికిరావురా? నువ్వు అట్టానే అంటుండు. ఏదో ఒక రోజున నవీన్ ఆప్షన్ పండిద్దే. నవీన్ ఆప్షన్ పండిద్దావు కానీ నువ్వు నా బాకీ చెప్తావు నమ్మకం నాకు లేదు. అయితే బాకీ వదిలేస్తావా? ఏంది ఏమైంది? గుండె ఆగిపోయేంత మాట అన్నావు కదరా. చూడరా, గల్లాంబో ఎదురుతో కాపురం పెట్టినా పర్లేదు, పదవిపోతే తట్టుకోలేని చెప్పి అదేదో సినిమాలో సినిమా యాక్టర్ లాగబోసం చెప్పలా. అట్లాగే నువ్వు వెళ్ళి కట్టాల్లో కూడా నా బాకీ మాత్రం వదులుకోడు రోయ్. ఎంత డబ్బన్నా మనిషి చచ్చిన తర్వాత పెట్టేది 6 అడుగుల జోతిలోనే. ఏంటి సుఖం నువ్వు అనేది? ఇల్లు కాదు అవ్వయ్య, ఆ పోలే లేడు. బతికినంత కాలం పిల్లికి బిచ్చం పెట్టకుండా అట్లా ఏం తెలివితేటలో భగవంతుడు నీకు డబ్బులు ఇపోయినా తెలివితేటలు బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఏం కవరింగ్ కాదు చెప్పే నిజమే. అపో మట్టి పిసుక్కునేదో మీకే నీ తెలివితేటలు ఉంటే పైసా పెట్టుబడి లేకుండా లక్షల్లో వ్యాపారం చేసేటోడి నాకెన్ని తెలివితేటలు. మనిషిని చూడగానే వాడి బాకీ కట్టగలను చెప్పగలను. నాకడ మీ మోసాలు నాటకాలు. అదిగా దేవయ్య, నువ్వు అసలే కోపంలో ఉన్నావు.
నీ కోపాన్ని సల్లార్చే ఉద్దేశమే కానీ నీ బాకీ ఎగ్గొట్టే ఉద్దేశం మాకెప్పుడు లేకపోయా. చూడు, మెత్తగా ఉన్నాడు, కామెడీగా ఉన్నాడు కదా అని కప్పు కాఫీ సరి చేసుకుందాం అనుకుంటున్నానేమో. నాలో ఉన్న రెండో కోణం మీకు తెలపదు. వెంకటేశ్వర స్వామి దగ్గర బాకీ వసూలు చేయడానికి కుబేరుడు కష్టపడి ఉండొచ్చు, హరిశ్చంద్రుడి దగ్గర బాకీ వసూలు చేయొచ్చు, కానీ నక్షత్రం చాలా బాధపడి ఉండొచ్చు. ఎట్లాంటి పుట్టలో ఉన్ననైనా బయటికి లాగి వాడి చేత బాకీ ఎట్లా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. చేస్తా, నీ బాకీ కూడా వసూలు చేస్తా. అదును పదును చూసి ఎత్తలో నాడికి మొక్క ములుసుకి ఏ అదుల్లో బాకీ బాబు కాటు కన్నా ఇరుగుడుంటుందేమో, కానీ వడ్డీ వ్యాపారస్తులు కాటుకు ఇరుగుడుంటుంది. గిలగిల తల్లుకు సావాల్సిందే. నువ్వే ఆలోచించవయ్యా. ఏందయ్యా ఆయన బతులాడేది? పొలం అమ్మ ఆయన బాకీ అని మొహన్ కొట్టు. శబాస్ చూడరా నర్సయ్య, నీ పెళ్ళని చెప్పినట్టు పొలం అమ్మి నా బాకీ. ఏందయ్యా అమ్మేది? మయ్య చచ్చిపోతా చాలా అప్పు చెప్పిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత అన్ని అమ్ముకుంటా వచ్చా. ఇక మిగిలింది ఆ పొలం, దాన్ని కూడా అమ్మితే పైనుంటే ఆయన నా మొఖం ఉమ్మేస్తాడు. మరి నా బాకీ ఎట్టా తీరుస్తావు? ఈ సీజన్ పంట రాగానే తీరుతానులేపో. పంట పండకపోతే పంట పండకపోవడం మన చేతుల్లో ఉందా? మరి ఎలా తీరుస్తావురా? తాకట్టు పెట్టి తీరుస్తావు. ఆహా, నీ తలే నరేంద్ర మోడీ తల అనుకున్నావా? ఎవరు చేస్తూ ఉంటానికి రూపాయి పెడితే పావులు తల. నువ్వుగా నువ్వు చెప్పరా నర్సయ్య? పొలం పనులు చేసి అలసిపోయి ఉంటావు, వాళ్ళంతా నొప్పులు, ఎంతో బాధలో ఉండుంటావు. నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, అది తీసుకున్నావు అనుకో, బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి. తీసుకో తీసుకుంటే కష్టాలు పోవడమే కాదు, స్వర్గంలో ఉన్నట్టుంటుంది, ఎంతో హాయిగా ఉంటుంది. ఇది తప్పు అని చెప్పావంటే $46 46 అవునమ్మా. పట్టుకో చిన్నగా పట్టుకో. అందరూ వస్తున్నారు. ఎందుకమ్మా మరి సిగ్గుపడుతున్నారా ఇది రావటానికి? మన స్టేజీ మీదకి రావడానికి ఏముంది? ఓకే, ఇంటికి పోతే ఎట్లా మరి? ఇంటికి పోతానికి ఇచ్చింది కూర్చుంటారని కదా. సరే రైట్. నగరంలోని రంగారెడ్డి చెరువు వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా దేవస్థాన ఆవరణంలో చూడచక్కని కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు కళ్యాణాన్ని ఆద్యంతం కడు రమణీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలియుగనాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. కళ్యాణ అనంతరం దేవస్థాన నిర్వాహకులు భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. స్వామి కట్టుకున్న గోవిందా శాంతకార సూర్యాయ స్వచ్ఛాయ పురుషాయ విద్వాయ సువర్ణ
జగన్నాథునికి శ్రీదేవికి భూదేవికి కళ్యాణోత్సవం చేసుకుంటాం. महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्याजातश्रिया प्रजाम्मे ओम कल्याणात्मकगात्राय कामदार्थप्रदायिने श्रीमद्वे रामभक्तवाण अनेकाग्रवाण गोविंद గద్దలగుంటపాలెంలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి జరిపించిన లక్షమల్లార్చన వేడుకగా సాగింది. కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధికి చేరుకుని ప్రసన్నాంజనేయ ముందు ప్రణమిల్లారు. అనంతరం అర్చక స్వాముల సూచనల మేరకు అశేషంగా తరలివచ్చిన భక్తులు లక్షమల్లార్చనను నేత్రపర్వంగా జరిపించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని ప్రసన్నాంజనేయ అనుగ్రహానికి పాత్రులయ్యారు. प्रक्षाल्यं समर्पयामि मुख प्रक्षाल्यं समाप्తం. నమస్కారం. మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.